మొత్తం మీద అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ అదే దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే భయంకరమైనటువంటి అక్కడ పరిస్థితి ఉంది. చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నటువంటి ఆ బస్సులో లోపల ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అందరూ దేవుడి దర్శనానికని వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలామందికి ఒళ్ళు గగుట్ పొడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ ఆ హాహాకారాలు వినిపిస్తున్నాయి. బాధతో వాళ్ళు అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. చాలామంది ఇప్పటికీ హాస్పిటల్కి తరలించారు గాయపడ్డ వారిని. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా అక్కడ పడి ఉన్న వాళ్ళని అక్కడే ఉంచినట్లుగా తెలుస్తోంది. హోంమంత్రి అక్కడికి చేరుకుంటున్నారు. అనిత మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు స్పందించారు, సీఎం, అలాగే మంత్రి లోకేష్ స్పందించారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పారు. సో ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, అక్కడ ఉన్న వాళ్ళు, సహాయక చర్యలు చేసిన వాళ్ళు, ఆ ఘటన చూసిన వాళ్ళు అసలు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో విందాం మనం. బస్సులో నాకు యాక్చువల్ గా 32 మెంబర్స్ నాకు తెలీదు. మేము లాస్ట్ లో ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. 6th నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది. నైట్ అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు, మనకి తెలియదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. బస్సులో నాకు యాక్చువల్ గా 32 మెంబర్స్ నాకు తెలీదు. మేము లాస్ట్ లో ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. 6th నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది. నైట్ అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు, మనకి తెలియదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. గుడిపల్లి మండలము మా ఫ్రెండ్స్ జట్లో టూర్ పోయేదానికి వచ్చినాము. ఇక్కడంతా విజయవాడ అంతా చుట్టుకొని వచ్చినాము. శనివారం వచ్చింది, 1 వారం అవుతుంది రేపటికి. ఇక్కడ భద్రాచలం పోయేదానికి వచ్చి ఇట్లా చేసేసిన వాళ్ళు. ఇది 4 గంటలు సార్, పొద్దున్నే 4 గంటలు. భద్రాచలం పోయేదానికి పోతా ఉంటుంది సార్. గుడికి పోయి వస్తా ఉన్నాం వాపస్సు. ఇక్కడ పోయి భద్రాచలం పోయేటప్పుడు ఇట్లా అయింది. మేము కుప్పం నుంచి వచ్చినాం. కుప్పం గుడిపల్లి చిన్నబళ్ళపల్లి మాది. గుడిపల్లి మండలము మా ఫ్రెండ్స్ జట్లో టూర్ పోయేదానికి వచ్చినాము. ఇక్కడంతా విజయవాడ అంతా చుట్టుకొని వచ్చినాము. శనివారం వచ్చింది, 1 వారం అవుతుంది రేపటికి. ఇక్కడ భద్రాచలం పోయే మనందరికీ తెలిసిందే. సహజంగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు స్వామి దర్శనం చేసుకోవాలి, టెంపుల్స్ అన్ని తిరగాలన్న ఉద్దేశంతో ఇలా కొంతమంది బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అరౌండ్ 30 మెంబర్స్ అబోవ్ ఉన్నారు అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పటికే కోటప్పకొండ దర్శనం అయిపోయింది అంటున్నారు. అట్ ది సేమ్ టైం అన్నవరం దర్శనం అయిపోయింది. అక్కడ వ్యాలీలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పి లోపల ఉన్న వాళ్ళే చెప్తున్నారు. గాయపడి ప్రాణాలతో కనీసం బయటపడ్డ వాళ్ళు చెప్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా 60 ఏళ్ళు, సుమారుగా 60 ఏళ్ళు 65 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అంటూ సమాచారం అందుతుంది. కొడుకులు, పిల్లలు అందరూ సెటిల్ అయిపోయి, లేదంటే వీళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ ఉద్యోగాల నుంచి, వాళ్ళ పనుల నుంచి ఇక దేవుడి దర్శనం చేసుకుంటూ అలా పుణ్యక్షేత్రాలు తిరుగుదాం సరదాగా అని చెప్పేసి అనుకొని బయలుదేరిన వీళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మరొక టెంపుల్కి వెళ్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. ఆ సమయంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు, బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పేసి విన్నాను నేను, ఎవరో అన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్గా తెలీదు, బ్రేక్ ఫెయిల్ అయిందేమో అంటున్నారు. మరి కొంతమంది ఏమో అది న్యూట్రల్లో వేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ డౌన్కి వచ్చే సమయంలో న్యూట్రల్లో వేయకూడదు, అలా వేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మనందరికీ తెలిసిందే, కొండ మీద నుంచి క్రిందకి దిగుతున్న సమయంలో చాలామంది వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే న్యూట్రల్లో వేయడం కానీ మనం చూస్తూ ఉంటాం. పెట్రోల్ సేవ్ చేసుకోవడానికి, ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి కొంతమంది అలా చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఇంజిన్ మీద అదుపు పోతుంది. ఒకవేళ స్పీడ్గా వెళ్తున్న సమయంలో కేవలం బ్రేక్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్గా వెళ్ళడానికి కానీ, స్పీడ్ తగ్గించడానికి కానీ అవకాశం ఉండదు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇప్పుడు కూడా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. బ్రేక్ ఫెయిల్ అయిందా, లేకపోతే వెహికల్ని న్యూట్రల్లో ఉంచడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే అక్కడ కొంత మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రాపర్గా ఐడియా లేక ఏదైనా కొంత అదుపు తప్పిందా, ఇంకేదైనా కారణం ఉందా, ఇలా తెలియాల్సి ఉంది. ఎన్నో అనుమానాలు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం బ్రేక్ ఫెయిల్ లేదా న్యూట్రల్లో ఉంచడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. గాయపడ్డ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ముఖాలు మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ భయం కనిపిస్తుంది. మృత్యు కళ్ళ ముందు వరకు వెళ్ళొచ్చిన ఆ భయం కనిపిస్తుంది వాళ్ళలో. ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాం అని ఇప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నమ్మకం లేని పరిస్థితి. వాళ్ళలో ఆ బాధ, భయం, కుటుంబ ఏమైపోయి ఉండేదో, ఇంకొక క్షణం ఏదైనా తేడా జరుగుంటే ఏమైపోయి ఉండేవో మా బ్రతుకులు అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితి వాళ్ళ మనసులో. ఇవన్నీ కూడా వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్నాయి. దిగ్భ్రాంతిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరోవైపు అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ బస్సు ఇంకా అలాగే ఉంది, మీరు చూస్తున్నారు. ఇట్స్ అప్ సైడ్ డౌన్, పూర్తిగా రివర్స్లో ఉంది ఆ బస్సు. అందులోనూ పడిపోయిన సమయంలో మీరు చూస్తున్నారు, ఆ కొండకి ఇలా కిందకి జారిపోయింది బస్సు. ఆల్మోస్ట్ కింద రోడ్ మీరు ఆ వెహికల్స్ టాప్ నుంచి కిందకి చూస్తే ఆల్మోస్ట్ ఒక 30 to 40 feet డెప్త్ మనకు కనిపిస్తుంది. అక్కడ మధ్యలో బస్సు ఇరుక్కుపోయి ఉంది. సో ఇప్పటికీ హోంమంత్రి అక్కడికి చేరుకుంటున్నారు అనిత. మరికొద్దిసేపట్లో సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు, మంత్రి లోకేష్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి సమాచారం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ ఐడి కార్డ్స్ ఆధారంగా వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కొని వెంటనే వాళ్ళకి సమాచారం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉంది. కొంతమంది పరిస్థితి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రమాదంలో బయటపడ్డ వాళ్ళతో మరింత మందితో మాట్లాడే ప్రయత్నం, స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ మరికొద్ది సేపట్లో మీకు అందించబోతున్నాం. ఎగ్జాక్ట్గా అసలు ఎలా జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది, అలాగే అక్కడి పరిస్థితి ఏంటి, హోంమంత్రి రాబోతున్నారు, సో వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఎలా ఆ కుటుంబాలను ఆదుకోబోతున్నారు, ఇలా ప్రతి విషయాన్ని మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటి, జరిగిన ప్రమాదం చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. వెనక్కి వచ్చింది వెండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు.
తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.